కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వేణు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు? వేణు, కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? కరీంనగర్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పర్యటించున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రైతాంగం అంతా కూడా ఈ రోజు నీళ్లు లేక ఇటు చెరువులు కుంటలే కాదు ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యం ఒక్కటైతే రైతాంగానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇటు నల్గొండ జిల్లా తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎంచుకున్నటువంటి పరిస్థితి. 8:30 ప్రాంతంలో ఇటు ఎర్రవల్లి నుంచి బయలుదేరుతారు. ఆ సాయంత్రం ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కరీంనగర్ రూరల్ సంబంధించిన మగ్దుంపూర్ గ్రామం సందర్శిస్తారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రైతాంగానికి బాసటగా నిలవాలనే నేపథ్యంలో ఇక్కడ మగ్దుంపూర్ లో రైతాంగంతో మాట్లాడతారు. వారి కష్ట నష్టాలను తెలుసుకున్న తర్వాత ఆ సాయంత్రం మగ్దుంపూర్ ఇటు రైతులతో కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు కలకలలాడుతున్నటువంటి ఎల్ఎండి ప్రస్తుతం వెలబోయి కనిపిస్తోంది. 24 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్ఎండిలో ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి సునీత. ఈ నేపథ్యంలో యాక్చువల్ అయితే ఎల్ఎండి ద్వారా మనకు చివరి ఆయకట్టు నల్గొండ జిల్లా వరకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం తాగునీటికి భవిష్యత్తులో కష్టమవుతుందా అనే ఆలోచన కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ మగ్దుంపూర్ తర్వాత ఇటు లంచ్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకంట చేసిన తర్వాత బోయినపల్లి మండలంలో కూడా చాలా చోట్ల ఈ పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా రైతాంగంతో మాట్లాడతారు, వారికి భరోసా ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పడమే కాదు, వారికి రైతాంగంతో మాట్లాడి ఆ సాయంత్రం మిడ్ మానేరు అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజరాజేశ్వర బ్యారేజీ ఇది 26 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఇందులో 8 టీఎంసీల నీరే ఉంది. అంటే మొత్తం ఒకప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే చూసుకుంటే ఈ కలకలలాడినటువంటి రాజరాజేశ్వర జలాశయం వెలబెలబోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎండిపోయి అంటే చాలా దీనవాసనలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చాయనే నేపథ్యం అయితే మరోవైపు ఈ రాజరాజేశ్వర బ్యారేజీలు కూడా షాబాజ్పల్లి బిడ్డి నుంచి చూస్తారు. స్థానిక రైతాంగాన్ని కూడా పిలిచి అక్కడ వారి కష్ట నష్టాలను మాట్లాడతారు. ఆ సాయంత్రం ఇటు బోయినపల్లి మండలంలో రైతులతో మాట్లాడిన సాయంత్రం ఇటు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ చేరుకుని అక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా రైతాంగం పడుతున్న బాధలు కానీ అంటే వచ్చిన కొత్త ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నేపథ్యంలోనే ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. కనుక ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అంటే తాగునీరు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా భయపడొద్దు, భరోసా ఇస్తాం, మేము మీ వెంటే ఉన్నామని చెప్పేందుకు కేసీఆర్ పయనమని చెప్పచ్చు. మరికొద్ది సేపట్లో కరీంనగర్ రూరల్ మండలం ఇటు మగ్దుంపూర్ కు వస్తారు సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.